ఇది రాజకీయ విన్యాసం కాదు, ఇది ఎన్నికల స్టంట్ అంతకన్నా కాదు. ఇది ఒక జాతి ఉనికి కోసం జరుగుతున్న ధర్మయుద్ధం. ఆ యుద్ధానికి వేదిక మంగళగిరిలోని పూలే మండల్ భవన్. ఆ యుద్ధానికి ఆయుధం ఆమరణ నిరాహార దీక్ష. ఆ యుద్ధానికి సేనాధిపతి బోడే రామచంద్ర యాదవ్. ఎందుకీ పోరాటం? దేనికోసం ఈ కఠిన నిర్ణయం? సమాధానం 5 డిమాండ్లు. ప్రభుత్వాలు దశాబ్దాలుగా పెడచెవిని పెడుతున్న బీసీల పంచ ప్రాణాలు. ఆ 5 డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 11 నుంచి ఒక చారిత్రాత్మక పోరాటానికి తెరలేవబోతోంది. ఏంటా 5 డిమాండ్లు? ఎందుకు అవి బీసీలకు అంత ముఖ్యం? డిమాండ్ నెంబర్ 1, బీసీ రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీల ఆత్మ గౌరవాన్ని కించపరిచినా, వారిపై దాడి చేసినా శిక్షించే కఠినమైన చట్టం కావాలి. ఇది భద్రత కోసం చేస్తున్న పోరాటం. డిమాండ్ నెంబర్ 2, అమరావతిలో 1000 ఎకరాలు. రాజధాని అంటే అందరిది. ఆ రాజధాని నడిబొడ్డున బీసీల ఆత్మ గౌరవ భవనాలకు, వారి అభివృద్ధికి భూమి కేటాయించాలి. ఇది గౌరవం కోసం చేస్తున్న పోరాటం. డిమాండ్ నెంబర్ 3, సమగ్ర కుల గణన. దాచిన లెక్కలతో, దగా చేస్తున్న పథకాలతో కాదు, శాస్త్రీయంగా జనాభాను లెక్కించి వాస్తవాల ఆధారంగా న్యాయం చేయాలి. ఇది వాటా కోసం చేస్తున్న పోరాటం. డిమాండ్ నెంబర్ 4, 44% రిజర్వేషన్లు. జనాభాలో సగం ఉన్నప్పుడు అవకాశాల్లో వివక్ష ఎందుకు? చదువు, ఉద్యోగం, రాజకీయం ప్రతి చోట జనాభా తామాషా ప్రకారం 44% రిజర్వేషన్లు కల్పించాలి. ఇది హక్కు కోసం చేస్తున్న పోరాటం. డిమాండ్ నెంబర్ 5, బీసీ కార్పొరేషన్లకు నిధులు. కాగితాలపై కార్పొరేషన్లు, ప్రచారాల్లో 1000 కోట్లు కాదు. నిర్వీర్యమైన కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి బీసీ యువతకు ఉపాధి కల్పించాలి. ఇది భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. ఈ 5 డిమాండ్లు గాలిలోంచి పుట్టినవి కావు. ఇవి బీసీల గుండెల్లోంచి వచ్చిన ఆవేదనకు సజీవ సాక్ష్యాలు. వారి కన్నీళ్ల నుంచి పుట్టిన ఆగ్రహ జ్వాలలు. ఈ డిమాండ్ల సాధన కోసమే బోడే రామచంద్ర యాదవ్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో తన ప్రాణాలను పణంగా పెట్టి బీసీ ధర్మ దీక్షకు సిద్ధమయ్యారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేస్తున్న దీక్ష కాదు. ఈ 5 డిమాండ్ల వెనుక ఉన్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇది కేవలం ఒక నాయకుడి దీక్ష అని తేలిగ్గా తీసుకుంటే అది బీసీల సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. ఒకవైపు ఆమరణ దీక్షకు సిద్ధమైన రామచంద్ర యాదవ్, మరోవైపు ఆయన